ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, విజయ్ కుమార్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది ఆస్ట్రా న్యూ వెర్షన్ 8 అని చెప్పొచ్చు. ఇది వెర్షన్ 8 ఒరిజినల్ ప్యానల్ అండి. ఈ విధంగా ఉంది. ఇక్కడ బటన్స్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను డిస్ప్లే ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఆన్ చేస్తే ఈ విధంగా వెల్కమ్ అని వస్తుంది. ఇక్కడ ప్యానల్కి స్టీల్ కలర్ నాబ్స్ అయితే తీసుకున్నామండి. ఈ నాబ్స్ వెనకల బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. యాంప్లిఫైర్ ఇంటర్నల్ చూసినప్పటికీ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ముందుగా సబ్వూఫర్ సెక్షన్కి వద్దాము. సబ్వూఫర్ సెక్షన్ వచ్చినప్పటికి ఇందులోని 6 MOSFET కుమార్ ఆడియోస్ థండర్ మోనో అయితే యూజ్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ సబ్వూఫర్ 1, సబ్వూఫర్ 2 రెండు చూస్తున్నారు కదా. ఇది 6 MOSFET బోర్డ్స్ ఇవి. అయితే ఇక్కడ ఎప్పుడు మనం 4 MOSFET థండర్ మోనో యూజ్ చేస్తాం, ఇక్కడ 6 MOSFET ఎందుకు యూజ్ చేస్తాం అని మీకు డౌట్ రావచ్చు. విజయ్ కుమార్ గారు డ్యూయల్ వాయిస్ కాయిల్ మనకి పయోనీర్ సబ్స్ అయితే వాడుతున్నారు. మరి దానికి సూటబుల్ అయ్యే విధంగా 6 MOSFETతో కావాలని చెప్పి ఆయన యొక్క రిక్వైర్మెంట్ తెలియజేశారు. ఆయన కోసం అయితే మనం 6 MOSFET బోర్డ్స్ అయితే యూజ్ అయితే చేశాము. మరి దీనికి రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ సరిపోతుందా అంటే ట్రాన్స్ఫార్మర్ సూటబుల్ కాదండి. మనం రెగ్యులర్గా 24/0/24 ట్రాన్స్ఫార్మర్ వేస్తాము. మరి వాటి ఇక్కడ 24/0/24 అనేది ఈ యొక్క బోర్డ్స్కి లిఫ్ట్ చేయదు. ఇది లిఫ్ట్ చేయదు కాబట్టి సపరేట్గా మనం ఏం చేస్తామంటే మహారాజా వాడుతున్న ఒక డీల్ సెట్ చేసుకుని 35/0/35 15 ఆంప్లో ట్రాన్స్ఫార్మర్ అయితే మనం తయారు చేయించడం అయితే జరిగిందండి. మనకి 24/0/24 ట్రాన్స్ఫార్మర్తో మనకి కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దగా ఉంటుంది, బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి ఇది. కేవలం ఈ బోర్డ్స్ కోర్స్ మాత్రమే ఈ ట్రాన్స్ఫార్మర్ మనము మేకింగ్ అయితే చేయాల్సి వచ్చింది, తయారు చేయాల్సి వచ్చింది. ఈ ట్రాన్స్ఫార్మర్ రావడానికి మనకి చాలా లేట్ అయింది కాబట్టి యాంప్ అయితే లేట్ అయ్యింది. ఇది పక్కా 35/0/35 అంటే పక్కా 35/0/35 వస్తుందండి. మరి కెపాసిటర్ రెగ్యులర్ కెపాసిటర్ కావాలి. ఇది 80 వోల్ట్ కెపాసిటర్ ఇవి. 10,000 mAh 80 వోల్ట్ కెపాసిటర్స్ ఇవి. మన రెగ్యులర్గా యూజ్ చేస్తే ఆర్యు లేదా త్రినిక్స్ కంపెనీ ఈ మెటల్ డయోడ్ ఉంది, చాలా చక్కగా పనిచేస్తుంది. మెటల్ డయోడ్ ఫెయిల్యూర్ అంటూ జరగదు. సో సబ్వూఫర్ సెక్షన్ అయితే ఈ విధంగా మనం డిజైన్ చేసాము. సో సబ్వూఫర్ సెక్షన్ అయిపోయిందండి. మిగతా 7 ఛానల్ వచ్చినప్పటికీ FL, FR, SL, SR, సెంట్రు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు వీటికి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. ఇది కెపాసిటర్స్, మెటల్ డయోడ్. ఒకసారి బోర్డులు చూద్దాము. ఈ FL, FRకి మన టవర్లో యూజ్ చేసే విధంగా మనం ఇక్కడ కుమార్ ఆడియో స్టీరియో బోర్డ్ అయితే యూజ్ అయితే చేసామండి. ఇక మిగతా 5 ఛానల్స్ వచ్చినప్పటికీ SL, SR, సెంటర్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్కి మహారాజా కంపెనీ బోర్డు అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది యొక్క 7 ఛానల్ చక్కగా క్యారీ చేస్తుందండి. ఇక రెగ్యులర్గా యూజ్ చేసే ఇది మనకి సప్రియామ్ బోర్డు అండి. ఇది హార్డ్ బేస్, స్మూత్ బేస్ చక్కగా పనిచేస్తుంది, గెయిన్ చక్కగా వస్తుందండి. ఇక స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసేది వాడలేదండి. ఇక 9 ఛానల్కి వచ్చినప్పటికి సచిన్ శృతి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే యూజ్ చేసాము. చాలా అంటే చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి. బిఫోర్ యాంప్లో కూడా ఇది యూజ్ చేస్తాం, చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక రిమోట్ కిట్కి వద్దాము. రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఇది వెర్షన్ 8 రిమోట్ కిట్ అండి. ఇది మనకి ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్. HDMI మనకి బిఫోర్ రిమోట్ కిట్లో బయట వైపుగా ఉండేది. ఇది ఎలా కాకుండా ఇంటర్నల్ మదర్ బోర్డ్ నుంచే వస్తుంది. అదేవిధంగా ట్రైజెట్ ఐసి, విన్బాండ్, సెలెక్టర్ ఐసి అయితే దీంట్లో యూజ్ అయితే చేయడం జరిగింది. చాలా చక్కగా మంచి అవుట్పుట్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా యాంప్ అయితే డిజైన్ చేశాను. ఫ్యాన్ సౌండ్ రాకుండా ఉండడానికి బగ్ బోర్డ్స్ యూజ్ చేశాము. ఇంటర్నల్ వైరింగ్ అయితే చక్కగా చేశాను. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. యాంప్ చేసి ఒక 10 days అవుతుంది. 10 days నుంచి వాడుతున్నాను. నాకు మరి ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమీ లేదు, చక్కగా పనిచేస్తుంది అనగానే విజయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగిందంటే అయ్యా మీ యాంప్ రెడీ పంపించేస్తున్నాను అని చెప్పేసి ఆయన రిమైండ్ అమౌంట్ క్లియర్ చేసేస్తారు. యాంప్ అయితే ట్రాన్స్పోర్ట్కి అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా మనం చేసే యాంపుల్లో హై అండ్ మోడల్ యాంప్ అని చెప్పొచ్చండి. ఎందుకు హై అండ్ మోడల్ అన్నామంటే ఇక్కడ సబ్వూఫర్ సెక్షన్కి మాస్ఫెట్లు పెరిగిపోయావి. సబ్వూఫర్ సెక్షన్ బోర్డులో అయితే పెరిగింది, ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెరిగింది, ఈ ఫిల్టర్ కెపాసిటీ పెరిగింది కాబట్టి ఇది హై అండ్ మోడల్ సెట్ అని చెప్పొచ్చు. ది బెస్ట్ 7.2 ఆస్ట్రా యాంప్లిఫైర్ అని చెప్పొచ్చు అండి ఇది. అయితే స్పీకర్స్ దీనికి ఏది వాడాలి ఏంటి అనే విషయంకి వచ్చినప్పటికీ ఇక చెప్పాను కదండి, డ్యూయల్ వాయిస్ కాయిల్ సబ్వూఫరు అంటే JBLలో డ్యూయల్ వాయిస్ కాయిల్ ఉండదు. జనరల్గా JBL ఆ సింగిల్ వాయిస్ కాయిల్ సరిపోతుందండి. మరి ఆయన డ్యూయల్ వాయిస్ కాయిల్ అన్నారు కాబట్టి ఇలా మేక్ చేయడమే తప్ప ఇదైతే నా వరకు అయితే ఈ యొక్క డిజైన్ అనేది అవసరం ఉండదు. అయితే డ్యూయల్ వాయిస్ కాయిల్ మీరు రెబల్ ఆడియో, చార్లెస్ ఆడియో, RDS కానీ, పైనీర్లో కానీ, రాక్ ఫోర్ట్ సబ్స్ కానీ ఏదైనా డ్యూయల్ వాయిస్ కాయిల్ వాడితే మాత్రము చక్కగా ఈ యాంప్లిఫైర్ అనేది చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. మిగతా స్పీకర్స్ వచ్చినప్పటికీ మనకి విజయ్ కుమార్ గారు ఆల్రెడీ జిప్ కంపెనీ స్పీకర్స్ అన్ని ఆర్డర్ చేసేసారండి. స్పీకర్ బాక్సెస్ ఆయన తయారు చేయించుకుంటున్నాను. నాకు స్పీకర్స్ మాత్రం పంపించండి అన్నారు. అమౌంట్ కూడా పే చేసేసారు. నెక్స్ట్ వీడియోలోని నెక్స్ట్ ఆర్డర్లో నేను స్పీకర్స్ కూడా ఆయనకి పంపించడం అయితే జరుగుతుంది. సో నేను చెప్పిన రిక్వైర్మెంట్ మీద స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారంటే ఇటువంటి యాంప్లిఫైర్ అనేది చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే, మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో యొక్క ఆడియో టెస్టింగ్ మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను.
అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.